మీ సంకల్పంలో మేము సైతం అంది సింగపూర్. అంటే ఏంటంటేనండి, ఆంధ్ర రాష్ట్రం అమరావతి పునర్నిర్మాణంలో మేము కూడా భాగస్వాములం అవుతామని సింగపూర్ నాయకులు చెప్పారండి. అంటే ఎందుకు చెప్పారండి ఇది అంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 లోపు సింగపూర్ తోటి కలిసే అమరావతిని నిర్మించాలని మొత్తం ప్రణాళికలు జరిగినాయి అండి. మొత్తం ఒప్పందాలు జరిగినాయి. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మీరు డబ్బులు ఇస్తేనే మీ పనులు చేయనిస్తాం అన్నారండి. అంటే ఇక్కడ జీవనాడి లాంటి క్యాపిటల్ రాకపోయినా పర్లేదండి, అలాంటి వాళ్ళకి దాచుకుందాం అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇంకా అంతకంటే ఏం చేస్తారండి? మనం వాళ్ళ దగ్గర నుంచి అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిని నిర్మించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అన్నప్పుడు సింగపూర్ వైపు వెళ్ళి సింగపూర్ని అడిగితే వాళ్ళు వెంటనే ఈయన గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి ఈయన వచ్చాడు అనగానే వాళ్ళు మేము కూడా వస్తాము, మేము కూడా హెల్ప్ చేస్తాము అని చెప్పి మొదలుపెట్టారండి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను దార్శనికతను గురించి మిగిలిన కంట్రీల వాళ్ళు వరల్డ్ మొత్తము కూడా చెప్పుకుంటున్నారండి. ఆయన వలన హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది ఇలాంటివన్నీ చెప్తున్నారండి. ఈ రోజున దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మనిషిని గురించి పక్క దేశాలు తెలుస్తున్నాయి కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది నాకు అర్థం కాలేదండి ఎప్పుడు. ఎందుకని అంటే అసలు 2014న రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా పరుగులు పెట్టించారు అమరావతిని అనేది చూసుకున్న, పోలవరము 70% ఎలా ఫినిష్ చేశారు అనేది చూసిన తర్వాత కూడా అసలు ఈయన దార్శనికత గురించి విజనరీ గురించి తెలుసుకుని కూడా ఎలా ఓటేశారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అండి. సరే, తప్పు జరిగిపోయింది, విధ్వంసం జరిగిపోయింది, డన్ అయిపోయింది, మనం గెలిచాం 2024లో. ఈ రోజున ఆయన చేస్తున్న మహాయజ్ఞానికి ప్రతి ఒక్కళ్ళము ఒక భాగస్వాములు అవ్వాలి అని చెప్పి నేను నిన్న చెప్పానండి, ఇవాళ చెప్తున్నానండి. అలాంటి ఒక గ్రేట్ లీడరు మనకున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మనందరం కూడా పాజిటివిటీతో వెళ్ళాలండి. అంతేగాని నాకేం జరిగింది, అక్కడ ఆ పని జరగలేదు, ఆ లావాదేవీలు జరగలేదు, ఇది జరగలేదు, అది ఇది అని చెప్పి ఎప్పుడు కంప్లైనింగ్ మోడ్లో ఉంటే అసలు రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందండి? అసలు మనకి వ్యక్తులకి అనేది జరగడం ఏంటండి? వ్యవస్థ బాగుపడాలి.